సింగిల్గానే ప్రేయర్ చేయాలా, లేదా ఇద్దరు ముగ్గురుగా కలిసి ప్రేయర్ చేయాలా, లేదా మందిరంగా సంఘంతో కూడుకుని ప్రేయర్ చేయాలా అనేవి చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఎట్లా ఏది పవర్ఫుల్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మనం ఒక్కటి మాత్రం తెలుసుకోగలం, ఏంటంటే దీనికి జవాబు, మీలో ఇద్దరు తాము వేడుకొని గూర్చి దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఇతరులతో కూడి మనం ప్రార్థిస్తామో, ఇద్దరు ముగ్గురుగా కూడి మనం ప్రార్థిస్తామో, అది తప్పక దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో అక్కడ నా నామం ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక దురాత్మ ఒక మనిషిలో నుంచి పోవాలని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యాజకుడిని తీసుకురావాలి. అట్లనే ఇద్దరు ముగ్గురిని సంఘస్థుని లేదా సంఘమంతా కూడి ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని నామం ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తిలోని దురాత్మను మనం పారత్రోరగలం. అలానే ఏదైనా మొండి సమస్యలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థిస్తామో అది తప్పక దేవుని సన్నిధిలో నెరవేరుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అది తప్పక దొరుకుతుంది నా తండ్రి వలన అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మరి మనం ఒక్కరమే కాదు, ఎప్పుడు సోలోగానే కాదు, కానీ మన కుటుంబంతో మనం ఎప్పుడైతే కలిసి ప్రార్థిస్తామో అది మరింత దీవెనకరంగా ఉంటుంది. నీవు ఒక కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్న వ్యక్తివైతే నీ భార్యతో కలిసి ప్రార్థించు, నీ బిడ్డలతో కలిసి ప్రార్థించు. కుటుంబంగా కూర్చొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు గొప్ప అద్భుతాలు, నువ్వు ఊహించలేని అద్భుతాలు నువ్వు చూస్తావు. మరి నీనేవా పట్టణం గురించి దేవుడు ఏం చెప్పాడు? ఒక్కరే అక్కడున్న రాజో లేకపోతే అక్కడ సేవ చేస్తున్న యాజకుడో ప్రార్థించాలి. వారు ఒక్కరే ప్రార్థిస్తే నేను రక్షిస్తానని దేవుడు చెప్పలేదు. కానీ నీనేవా పట్టణంలోని ప్రజలు, దాని రాజులు, మరి అట్లనే దానిలో ఉన్న పశువులు, పక్షాదులు అన్నీ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ పట్టణం రక్షించబడింది. మరి చూసాం కదా ఎంత గొప్ప కార్యము దేవుడు అక్కడ చేశాడు అంటే, వారు కేవలం ఏం చేశారు? దేవుని సన్నిధిలో అందరూ కలిసి ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అక్కడ కార్యం జరిగింది, రక్షణ జరిగింది, నాశనం ఆగిపోయింది. మరి నీ కుటుంబంలో కూడా పరిస్థితుల్లో నాశనకరమైన తెగులు నిన్ను అంటుకుంటున్నప్పుడు, నాశనకరమైన ఆర్థిక వ్యవస్థలో నీకు నాశనం కలుగుతున్నప్పుడు, ఏదైనా సరే ఒక సాతాను నీ మీద దొమ్మిగా పడుతున్నప్పుడు, అది నిన్ను నాశనం చేసేదైతే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నువ్వు ఇద్దరు ముగ్గురుగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అది దేవుడు నీ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆయన నామంలో ఏది అడుగుతున్నారో అది ఆయన వలన మీకు దొరికిందని మీరు నమ్మాలంట. ఎప్పుడైతే మీరు ఇద్దరు ముగ్గురుగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో నమ్ముతారో, ఇదిగో నేను దీని కొరకు ప్రార్థించాము, ఇది మాకు జరిగింది అని మీరు నమ్మి ఆ విషయం గురించి చింతించకుండా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తే దేవుడు తప్పక ఆ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. ఇద్దరు ముగ్గురు కలిసి చేసే ప్రార్థనలో దేవుడు తప్పక ఆయన వింటాడు. నువ్వు ఏకీభవిస్తే, ఈ భూలోకంలో మీరు ఏకీభవిస్తే, ఈ భూలోకంలో మీరు ఏది బంధిస్తారో అది నేను పరలోకంలో బంధిస్తాను, ఈ లోకంలో మీరు ఏది విప్పుతారో అది నేను పరలోకంలో విప్పుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే స్ట్రెంగ్త్ మనం చెప్తాం కదండి, చాలా చిన్నప్పుడు లెసన్స్ చెప్తూ ఉంటారు. ఒక స్టిక్ని విరడం చాలా ఈజీ, కానీ ఎప్పుడైతే 4-5 స్టిక్ని ఇచ్చినప్పుడు అది విరడం అసాధ్యం అవుతుంది. మరి అట్లనే మనం ఎప్పుడైతే 4-5 కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని కాదనలేడు, దేవుడు ఆ ప్రార్థన త్రోసిపుచ్చలేడు, దేవుడు ఆ ప్రార్థన నో అని చెప్పలేడు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు 4-5 ఇద్దరు ముగ్గురు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన తప్పక సఫలపరుస్తాడు. నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు తీర్చి నీ నమ్మకం ప్రకారం ఆయన నీకు జరిగించి దీవించిన గాక. ఆమేన్.